హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఆల్గో ట్రేడర్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ ఆల్గో టూల్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నామండి. రీసెంట్గా మేము ఈ ట్రేడ్ స్కాల్పర్ కొత్త వర్జన్ రిలీజ్ చేసామండి. ఓకే, సో ఆ టూల్ గురించి మనం అందులో ఏమేమి న్యూ ఎన్హాన్స్మెంట్స్ ఉన్నాయి అనేది మనం డిస్కస్ చేసుకుంటామండి. లాస్ట్ 2-3 మంత్స్ నుంచి చాలామంది ట్రేడర్స్ అడుగుతున్నారు కొన్ని ఫీచర్స్ ఇంక్లూడ్ చేయమని. సో ద మోస్ట్ అడ్వాన్స్డ్ వర్జన్ రిలీజ్ చేసామండి. ఇండియాలో ఇట్లాంటి స్కాల్పింగ్ టూల్ ఇప్పటివరకు మీరు చూసి ఉండరు. అన్ని టూల్స్ని మేము ఇందులో ఎంబెడ్ చేయడం జరిగింది, ఆ ఫీచర్స్ అన్నీ. సో అవన్నీ ఇప్పుడు మనం ఇందులో చూద్దాం. ఓకే, బట్ బిఫోర్ వి బిగిన్, ఇన్ కేస్ ఒకవేళ ఎవరైనా ఈ ఛానల్కి న్యూగా వస్తే కనుక మీరు bluechipalgos.comకి వెళ్ళండి. ఇక్కడ మన టూల్స్ అన్నీ మనం హోస్ట్ చేస్తాము. వేరియస్ టైప్స్ ఆఫ్ ఆల్గో టూల్స్ ఉంటాయండి మనకి. ట్రేడ్ బాట్స్ వెబ్ అంటాం, స్కాల్పర్, ట్రేడ్ డిస్క్, అలా డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్ ట్రేడర్స్ కోసం డిఫరెంట్ టూల్స్ని మనం ఇక్కడ హోస్ట్ చేయడం జరిగిందండి. ఎస్పెషల్లీ మనం ఇప్పుడు ట్రేడ్ స్కాల్పర్ అని ఒక టూల్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నామండి. ఎవరైనా ఆప్షన్ బయ్యింగ్ కానీ లేకపోతే స్కాల్పింగ్ కానీ చేస్తుంటే వాళ్ళకి ఈ టూల్ చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. సో ఒకసారి మనం చూద్దాం. అట్లాగే మీకు ఈ పేజ్లో కూడా ఇన్ కేస్ డీటెయిల్స్ కావాలంటే ఉంచడం జరిగింది. ఓకే, సో ఇది అండి ఆ టూలు. మనం అట్లాగే ఎల్ఐఎస్ బ్లూ టెర్మినల్ కూడా వెళ్దాం, సో దట్ కొన్ని టెస్ట్ ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు. ఫస్ట్ ఒకసారి టూల్ చూద్దామండి. మీకు ఇది చిన్న యూటిలిటీ అండి. బ్యాక్ ఎండ్లో మీరు కావాలంటే ట్రేడింగ్ వ్యూ చార్ట్ కానీ మీ అనాలిసిస్ చేసుకునే బ్రోకర్ చార్ట్స్ కానీ పెట్టుకోవచ్చు. ఫ్రంట్ ఎండ్లో మీరు ఈ చిన్న యూటిలిటీని మీరు ఎక్కడ కావాలంటే అక్కడ డెస్క్టాప్ మీదకి మూవ్ చేసుకోవచ్చు అండి. ఇందులో మీకు రెడీమేడ్ స్ట్రాటజీస్ ఉండవు ఫ్రెండ్స్. ఇది మీకు స్కాల్పింగ్ ఎవరైనా చేస్తే లేకపోతే ఆప్షన్ బయింగ్ కానీ సెల్లింగ్ కానీ చేస్తే ఇంట్రాడేలో క్విక్ ఆర్డర్ ప్లేస్మెంట్స్కి ఇది చాలా చాలా యూజ్ అవుతుందండి. ఓకే, విత్ టన్స్ ఆఫ్ బెనిఫిట్స్, రైట్? మీ బ్రోకింగ్ టర్మినల్లో మీకు చాలా ఫీచర్స్ ఉండవండి. ఆ ఫీచర్స్ అన్నీ మేము ఇందులో ఇస్తున్నాం మీకు. ఓకే, సో ఫస్ట్ చూద్దామండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పటివరకు మనకు ఓన్లీ బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ ఉండేది. మేము మిడ్ క్యాప్ అండ్ సెన్సెక్స్ కూడా ఇంక్లూడ్ చేసాం ఫ్రెండ్స్. ఓకే, ఎందుకంటే చాలామంది మిడ్ క్యాప్లోను సెన్సెక్స్లోను ట్రేడింగ్ చేస్తున్నారు, అందుకని మిడ్ క్యాప్ అండ్ సెన్సెక్స్ కూడా ఇంక్లూడ్ చేసాము. నెక్స్ట్ వర్షన్స్లో బ్యాంక్ ఎక్స్ కూడా ఇంక్లూడ్ చేస్తామండి. రైట్, సో ఫస్ట్ చేంజ్ ఏంటంటే మీకు 2 న్యూ ఇండెక్సెస్ని మేము యాడ్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ సింబల్లో కూడా చూడొచ్చు, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్ అండ్ సెన్సెక్స్ అని మీకు ఇప్పుడు 5 ఇండెక్సెస్ ఉంటాయండి. ఓకే, సో మీరు నిఫ్టీని తీసుకుంటే మీకు యాజ్ యూజువల్గా మీకు స్ట్రైక్తో పాటు ఏటీఎం ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతుందండి. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ మీరు వేరే స్ట్రైక్స్ చేసుకోవాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఏటీఎం ఆటోమేటిక్గా మీకు సెలెక్ట్ అయిపోవడం జరుగుతుంది. అండ్ సిఈపిఈ, లాట్స్, టైప్ ఎంఐఎస్, ఎన్ఆర్ఎంఎల్ ఇవన్నీ ఆల్రెడీ మీకు తెలుసండి, లాస్ట్ వర్షన్స్లో కూడా ఉన్నాయి. టార్గెట్ ఇవ్వచ్చు, టార్గెట్ కూడా మీరు పాయింట్స్లో ఇవ్వచ్చు, ఎంటీఎంలో ఇవ్వచ్చు, పర్సంటేజ్లో ఇవ్వచ్చు, రైట్? అలాగే స్టాప్ లాస్ కూడా మీరు 3 వేస్లో ఇవ్వచ్చండి. అండ్ ఎస్ఎల్ఎల్ డిఫరెన్స్ అంటే ఇన్ కేస్ స్టాప్ లాసెస్ కనుక మీరు టెర్మినల్లో పెట్టాలి అనుకుంటే మీకు బ్రోకర్ లిమిట్ ప్రైస్కి ట్రిగ్గర్ ప్రైస్కి డిఫరెన్స్ అడుగుతాడు కదండి, ఆ ట్రిగ్గర్ ప్రైస్ డిఫరెన్స్ ఇక్కడ ఇవ్వచ్చు. అండ్ బై ఆర్ సెల్. సో ఈ ఫీచర్స్ అన్నీ మీకు ఆల్రెడీ తెలుసండి, లాస్ట్ టైం కూడా మనకి లాస్ట్ వర్షన్లో కూడా ఉన్నాయి. ఓకే, అయితే ఈ వర్షన్లో మేము కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ రిలీజ్ చేసామండి. కోర్స్ ట్రైలింగ్ స్టాప్ లాస్ కూడా మనకి లాస్ట్ టైం కూడా ఉందండి. ట్రైలింగ్ స్టాప్ లాస్, ట్రైల్ టు కాస్ట్ కూడా మీకు ఐ థింక్ లాస్ట్ వర్షన్లో ఉంది. ట్రైల్ టు కాస్ట్ వెరీ ఈజీ అండి ఫీచర్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 100 రూపీస్ దగ్గర పర్చేస్ చేశారు. ఓకే, మీరు దీన్ని 10 పాయింట్స్ కనుక ఇచ్చి మీరు ఆర్డర్ ప్లేస్ చేస్తే ఏమవుతుందంటే 10 పాయింట్స్ మీకు ప్రాఫిట్ వచ్చిన తర్వాత మీ స్టాప్ లాస్ అనేది కాస్ట్ ప్రైస్కి ట్రైల్ అయిపోతుందండి. సో టెన్షన్ ఫ్రీ ట్రేడ్స్ తీసుకోవచ్చు మీరు, రైట్? 110కి రాగానే ఓకే మీకు ఏమవుతుందంటే మీ స్టాప్ లాస్ అనేది ట్రైల్ అయిపోయి 100 రూపీస్కి వచ్చేస్తుంది. సో ఈవెన్ ఈ మార్కెట్ బ్యాక్కి వెళ్ళినా కూడా 100 రూపీస్ దగ్గర మీరు నో ప్రాఫిట్ నో లాస్లో బయటకు వచ్చేయచ్చు, రైట్? సో అది ట్రైల్ టు కాస్ట్ అండి. మీకు ఆల్రెడీ స్టాప్ లాస్ కనుక ఉంటే ఇనీషియల్ స్టాప్ లాస్ని మోడిఫై చేస్తుంది. ఇనీషియల్ స్టాప్ లాస్ లేకపోతే దీన్ని కొత్త స్టాప్ లాస్ని క్రియేట్ చేసి మీకు 100 రూపీస్ దగ్గర స్టాప్ లాస్ని పెడుతుందండి. ఓకే, సో అది ట్రైల్ టు కాస్ట్ అని. ఇందులో కూడా మీరు పాయింట్స్లు ఇవ్వచ్చు, ఎంటీఎంలు ఇవ్వచ్చు, పర్సంటేజ్లు ఇవ్వచ్చు, టోటల్లీ అప్ టు యూ. ఓకే, సో అది ట్రైల్ టు కాస్ట్ అండి. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు మనకి గ్లోబల్ ఎగ్జిట్ సెక్షన్ ఉందండి. ఓకే, ఇంతకు ముందు వర్షన్లో కూడా ఉందండి, కానీ ఇప్పుడు మేము దాన్ని ఎన్హాన్స్ చేసి కొత్త ఫీచర్స్ తీసుకొచ్చామండి. గ్లోబల్ ఎంటీఎం ఎగ్జిట్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రేడ్ చేస్తున్నారు. ఓకే, మీకు 10,000 రూపీస్ ప్రాఫిట్ ఆర్ 10,000 రూపీస్ లాస్ రావాలి, అంతకంటే ఎక్కువ లాస్ రావద్దు అని అనుకుంటున్నారు మీరు. సో మీరు ఇక్కడ సింపుల్గా 10,000 రూపీస్ ప్రాఫిట్ ఆర్ 10,000 రూపీస్ లాస్ అని ఇచ్చేయచ్చండి. ఓకే, ఆర్ మీకు ఓన్లీ ప్రాఫిటే కావాలంటే మీరు ప్రాఫిట్ ఇచ్చి లాస్ కూడా ఎంటీగా పెట్టచ్చు. సో టోటల్లీ ఇది మీరు కంట్రోల్ చేసుకోవచ్చండి, ఎంత ప్రాఫిట్ ఎంత లాస్ రావాలని. మీకు అంత ప్రాఫిట్ రాగానే మీకు ఆల్ ఎగ్జిస్టింగ్ పొజిషన్స్ అన్నీ కూడా మీకు ఎగ్జిట్ అయిపోతాయి ఫ్రెండ్స్. అండ్ రిమెంబర్ ఇది అన్రియలైజ్డ్ ఎంటీఎం మీద రన్ అవుతుందండి. మీరు క్లియర్గా ఇక్కడ అన్రియలైజ్డ్ ఎంటీఎం చూడొచ్చు మీరు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆర్డర్ పెడతానండి. ఫర్ ఇన్స్టెన్స్ లెట్ us టేక్ వన్ శాంపిల్ ఆర్డర్ ఫ్రెండ్స్. సో
సో 24,500 నిఫ్టీ మనకి అరౌండ్ 54 రూపీస్ దగ్గర రన్ అవుతుందండి. ఒక కాల్ ఆప్షన్ ఒకటి మనం ఎంటర్ చేస్తాం. సో మీరు చూడొచ్చు ఇక్కడ ఒక కాల్ ఆప్షన్ నేను ఎంటర్ కొట్టంగానే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ మీకు వెళ్ళిందండి. యాక్చువల్గా ఈ కోడ్లో మేము ఫర్దర్ ఎన్హాన్స్మెంట్స్ చేసామండి. సో ఇది ఆల్మోస్ట్ మీకు ఒక సెకండ్లో 1/10 ఆఫ్ ద టైంలో మీకు వెళ్ళిపోతుందండి ఇది. ఓకే, అంటే అరౌండ్ ఒక 100 మిల్లీ సెకండ్స్లో వెళ్ళిపోతుంది మీకు. ఆల్ రైట్, సో ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ మనకు ఒక పొజిషన్ ఉందండి. అండ్ మీరు కనుక ఇక్కడ చూసుకుంటే మనకి అన్రియలైజ్డ్ ఎంటీఎం రన్ అవుతుందండి. ఓకే, సో అన్రియలైజ్డ్ ఎంటీఎం అంటే ఏవైతే ఇప్పుడు పొజిషన్స్ ఓపెన్లో ఉన్నాయో ఓకే వాటికి సంబంధించిన ఎంటీఎంస్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. ఓకే, అండ్ అట్లాగే మనకి ట్రేడ్ బుక్ కూడా ఉందండి. మీరు ట్రేడ్ బుక్ కూడా కనుక ఆన్ చేస్తే మీకు ట్రేడ్ బుక్లో కూడా మీకు ఈ ట్రేడ్కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయండి. ఓకే, సో ఇప్పుడు మనం ఇందులో ఉన్న ఫీచర్స్ చూద్దామండి. గ్లోబల్ ఎంటీఎం అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 100 రూపీస్ ప్రాఫిట్ ఆర్ 100 రూపీస్ లాస్ అని ఇస్తుంది. ప్రాఫిట్ కానీ లాస్ కానీ వస్తే ఎగ్జిట్ అయిపోతుందండి. అండ్ అట్లాగే మేము అండర్లయింగ్ ఎగ్జిట్ అనే ఒక కొత్త ఫీచర్ యాడ్ చేసామండి. అండర్లయింగ్ ఎగ్జిట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి నిఫ్టీ ఎక్కడ రన్ అవుతుందండి, పైన మీకు ఇచ్చామండి ఆల్రెడీ మేము. నిఫ్టీ ఇప్పుడు 22,241 దగ్గర రన్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో మీకు 22,000 ఫర్ ఎగ్జాంపుల్ 250 రూపీస్ వస్తే ఆర్ 250 పాయింట్స్ వస్తే మీరు ఎగ్జిట్ అవ్వాలనుకుంటే మీరు అప్పటిదాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్గా మీరు ఇక్కడ హై దగ్గర 23,250 అని ఇచ్చేయచ్చండి మీరు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే 300 అనుకుందామండి. సో 23,300కి రాగానే పొజిషన్ ఎగ్జిట్ అవ్వడం జరుగుతుందండి. ఎందుకు ఈ ఫీచర్ ఇచ్చామంటే చాలామంది టెక్నికల్ అనాలిసిస్ చార్ట్స్లో అబ్జర్వ్ చేసుకుంటూ ట్రేడ్ చేస్తారండి. వాళ్ళకి ప్రాఫిట్ కానీ టార్గెట్ కానీ యాజ్ పర్ అండర్లయింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో అండర్లయింగ్ ఒకవేళ నిఫ్టీ కనుక 23,300కి వెళ్తే ఎగ్జిట్ అవ్వాలి, లేకపోతే కింద సైడ్ 23,200కి వస్తే ఎగ్జిట్ అవ్వాలని ఉంటుందండి. మీరు వెయిట్ చేసి ఆ లెవెల్ వచ్చాక ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం లేదండి. దానికోసం మీకు ఇది ఇచ్చాము. సో మీరు సింపుల్గా ఇక్కడ 23,100, 200, 300 వాట్ ఎవర్ వాల్యూ, కింద వాల్యూ పై వాల్యూ ఇస్తే ఏ వాల్యూ ఫస్ట్ వస్తే ఆ వాల్యూ ప్రకారంగా మీకు అన్ని ఎగ్జిస్టింగ్ పొజిషన్స్ కూడా ఎగ్జిట్ అయిపోతాయి. సో ఇది జస్ట్ లైక్ గ్లోబల్ ఎంటీఎంఏనండి, కానీ అండర్లయింగ్ లెవెల్స్ని యూజ్ చేసుకొని మనం ఎగ్జిట్ అవుతాం. అండ్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ లాక్ అండ్ ట్రయల్ పిఎండ్ఎల్ కూడా ఇచ్చామండి. కొంతమంది క్లయింట్స్ అడుగుతున్నారు లాక్ అండ్ ట్రయల్ ఇవ్వండి ప్లీజ్, దట్ హెల్ప్ అవుతుందని. సో అందుకని మేము లాక్ అండ్ ట్రయల్ ఇచ్చాం. లాక్ అండ్ ట్రయల్ అంటే ఏంటంటే ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రేడ్ చేస్తున్నారు, మీరు ఒక 5,000 రూపీస్ ప్రాఫిట్లో ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ ఈవెన్ బిఫోర్ ఆర్డర్ ప్లేస్ చేసే ముందే మీరు ఇక్కడ ఏం చేయొచ్చు అంటే 500 రూపీస్, ఇఫ్ ప్రాఫిట్ రీచెస్ 500 రూపీస్ లాక్ మినిమం ప్రాఫిట్ at 100 అని ఇచ్చారనుకోండి. ఏమవుతుందంటే ఫ్రెండ్స్, ఎప్పుడైతే మీ ప్రాఫిట్ 500 రూపీస్కి వస్తుందో ఓకే మీ మినిమం ప్రాఫిట్ లాకింగ్ అనేది 100 రూపీస్ దగ్గర జరుగుతుందండి. ఈ యాప్ గుర్తుపెట్టుకుంటుందండి మన ట్రేడ్ స్కాల్పరు. 100 రూపీస్కి రాగానే అది ఎగ్జిట్ అయిపోతుందండి. ఒకవేళ మార్కెట్ రివర్స్ అయ్యి 500 నుంచి బ్యాక్ వచ్చింది అనుకోండి, 100 రూపీస్ దగ్గర మీకు కంపల్సరీగా ఎగ్జిట్ అయిపోతుంది. అంటే ఆ పర్టిక్యులర్ రోజు మీరు లాస్లో మాత్రం ఇంటికి వెళ్ళరండి. ఓకే, సో మీరు ఈ 2 ఫీల్డ్స్ని యూజ్ చేసుకొని మీరు ఎంత ప్రాఫిట్ వస్తే ఎంత లాక్ చేయాలనేది మీరు ఈ అప్లికేషన్కి ట్రేడ్ స్కాల్పర్ అనే సాఫ్ట్వేర్కి మీరు చెప్పచ్చు. అండ్ ఇంకొక 2 అడ్వాన్స్డ్ ఫీల్డ్స్ కూడా ఉన్నాయండి. మీరు కావాలంటే వీటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ 500 ఇచ్చిన తర్వాత 10 రూపీస్ అండ్ 10 రూపీస్ ఇస్తాం, లేదంటే కనుక 50 అని ఇస్తాం. దీని మీనింగ్ ఏంటంటే 500 ఫర్ ఎగ్జాంపుల్ మీకు 500 రూపీస్ వచ్చిందండి, 100 రూపీస్ దగ్గర లాక్ అయిపోయింది. 500 దగ్గర నుంచి ఎవ్రీ 10 రూపీస్ ఎక్స్ట్రా ప్రాఫిట్కి 100 రూపీస్ని ఏదైతే మనం లాక్ చేస్తామో అది కూడా 10 రూపీస్ పెరుగుతుందండి. ఓకే, అంటే 510 రూపీస్ అయితే మన ప్రాఫిట్, ఇది 110 అవుతుంది. 520 అయితే 120 అవుతుంది. సో ఈవెన్ మార్కెట్ బ్యాక్ వచ్చినా కూడా 120 రూపీస్ దగ్గర మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. ఇది మీకు ఎప్పుడు యూజ్ అవుతుందంటే మీరు మినిమం ప్రాఫిట్ని లాక్ చేసిన తర్వాత మార్కెట్ కంటిన్యూస్గా పైకి వెళ్తుంది అనుకోండి మీ డైరెక్షన్లో, మీకు అప్పుడు ఇది యూజ్ అవుతుందండి. సో దాట్ మార్కెట్ మీ సైడ్ వెళ్తున్నంతసేపు మీరు ట్రయల్ చేసుకుంటూ మీ లాక్ అనేది ఏదైతే ఉందో లాక్ ప్రాఫిట్ని మీరు పెంచుకుంటూ వెళ్ళిపోవచ్చండి. మార్కెట్ ఎప్పుడైనా సడన్గా రివర్స్ అయినా కూడా ఆల్రెడీ మీరు లాక్ చేశారు కాబట్టి ఆ లాకింగ్ దగ్గర మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, ఇది ఒక వెరీ వెరీ యూస్ఫుల్ ఫీచర్ అండి. ఎవరైనా బయర్స్ కానీ సెల్లర్స్ కానీ ఇంట్రాడేలో ట్రెండింగ్ మార్కెట్లో ట్రేడ్ చేస్తుంటే ఇది వెరీ వెరీ యూస్ఫుల్ ఫీచర్ అండి. ఓకే, సో మీకు ఇప్పుడు గ్లోబల్ ఎంటీఎం ఉందండి, అండర్లయింగ్ ఎగ్జిట్ ఉంది, లాక్ అండ్ ట్రయల్ పిఎండ్ఎల్ ఉందండి. ఈ 3 కూడా మీకు అన్రియలైజ్డ్ ఎంటీఎంస్ మీద పనిచేస్తాయండి. ఓకే, సో మార్నింగ్ సెషన్లో లెట్స్ సే మీరు ఒక 10 ట్రేడ్స్ తీసుకున్నారు, మీకు ఆల్రెడీ 3,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది, మీరు క్లోజ్ చేస్తారు ట్రేడ్స్.
సెకండ్ ఎప్పుడైతే మళ్ళీ తీసుకున్నారో మీరు సెకండ్ సెట్ ఆఫ్ ట్రేడింగ్ ఒక 4 పొజిషన్స్ ఓపెన్ ఉన్నాయనుకోండి. ఆ 4 పొజిషన్స్ మీద మీకు అన్‌రియలైజ్డ్ యూజ్ అవుతుంది. అండ్ అట్లాగే అవి క్లోజ్ అయిపోయినాయి. మళ్ళీ థర్డ్ సెట్ ఆఫ్ ట్రేడింగ్ తీసుకున్నారు. మళ్ళీ అప్పుడు ఎన్నైతే మీకు అన్‌రియలైజ్డ్ పొజిషన్స్ ఉన్నాయో వాటి మీద మీరు ఈ ఆప్షన్స్‌ని యూజ్ చేసుకోవచ్చు. రైట్? సో ఇట్లా మనం ఒక కొత్త సెక్షన్‌ని క్రియేట్ చేసామండి. ఈ అన్‌రియలైజ్డ్ ఎంటీఎంని హ్యాండిల్ చేయడం కోసం. అండ్ దెన్ వెరీ ఇంపార్టెంట్ ఫోర్త్ చేంజ్ ఏంటంటే ఇంతకుముందు మీకు ఓన్లీ మార్కెట్ ఆర్డర్ ఉండేదండి. ఇప్పుడు లిమిట్ ఆర్డర్, బై అబోవ్ సెల్ బిలో అండ్ అట్లాగే మీకు అండర్లయింగ్ అని ఇంకొక 3 ఆప్షన్స్ క్రియేట్ చేసామండి ఇక్కడ. వెరీ 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 పవర్ఫుల్ ఫీచర్స్ అండి. ఓకే. సో మార్కెట్ ఆర్డర్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. మీరు ఇప్పుడు మార్కెట్ ఆర్డర్ పెట్టి ఎంటర్ కొడితే కరెంట్ మార్కెట్ ప్రైస్లో వెళ్ళిపోతుంది. అండ్ లిమిట్ ఆర్డర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 100 రూపీస్ దగ్గర స్టాక్ ఉందండి. మీకు ఓన్లీ 90 రూపీస్ దగ్గరికి వచ్చాకే బై చేయాలనుకుంటున్నారు. సో సింపుల్గా మీరు ఇక్కడ లిమిట్ అని పెట్టి మీ 90 అని చెప్పి మీరు ఆర్డర్ ప్లేస్ చేస్తే బ్రోకింగ్ టెర్మినల్లోకి వెళ్ళి ఈ ఆర్డర్ అనేది మీకు అక్కడ పెండింగ్ ఆర్డర్స్లో చూపిస్తుందండి. ఎప్పుడైతే 90 రూపీస్ వస్తుందో మీకు అప్పుడు ఆర్డర్ అనేది ఫిల్ అవుతుంది. అక్కడి నుంచి మీకు ఈ యాప్ అనేది ట్రాక్ చేస్తుంది మీ పొజిషన్ని. ఓకే. అండ్ అట్లాగే మీకు బై అబోవ్ సెల్ బిలో కూడా ఉందండి. కొంతమంది క్లయింట్స్కి ఎట్లా ఉంటుందంటే ఫ్రెండ్స్ 100 రూపీస్ దగ్గర మార్కెట్ రన్ అవుతుంటే 110 అబోవ్ బై చేయాలనుకుంటారండి. బికాజ్ లెట్స్ సే వాళ్ళు ఒక టెక్నికల్ అనాలిసిస్ చేస్తున్నారు అండ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది 110 రూపీస్ దగ్గర. సో అబోవ్ 110 రూపీస్ కనుక ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ వాళ్ళు ట్రేడ్ చేయాలి అనుకుంటే వాళ్ళు ముందే లెవెల్స్ ఇచ్చి డిసైడ్ చేసుకోవచ్చండి. ఓకే. సో బై అబోవ్ సెల్ బిలో ఉందండి. సో ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే మీకు 2 ప్రైస్లు ఇవ్వాలండి. ట్రిగ్గర్ ప్రైస్ అండ్ ప్రైస్ అంటాం మనం. ఓకే. ఫస్ట్ ట్రిగ్గర్ ప్రైస్ అంటాం. సెకండ్ది ప్రైస్ అనొచ్చు, లేకపోతే లిమిట్ ప్రైస్ అనొచ్చు మీరు. ఓకే. ట్రిగ్గర్ ప్రైస్ నేను ఏం చేస్తానంటే 110 అని పెడతానండి. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ 100 రూపీస్ దగ్గర ఉంది. నేను ఇప్పుడు తీసుకోవాల్సిన అవసరం లేదండి. నా అనాలిసిస్ ప్రకారం నేను ఓన్లీ 110 అబోవ్ తీసుకోవాలి. సో ఇక్కడ 110 అని పెడతానండి. అండ్ అట్లాగే మనం లిమిట్ ప్రైస్ కూడా ఇవ్వాలి. ఎవ్రీ బ్రోకర్ విల్ ఆస్క్. సో 120 రూపీస్ అని ఇస్తామండి మనం దాన్ని. జస్ట్ ఇది ఒక బఫర్ లాంటిది. ఓకే. మీకు 110 హిట్ అవ్వగానే మీకు ఏమవుతుందంటే పొజిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఓకే. ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ అది 109 నుంచి 121కి వెళ్ళింది అనుకోండి, అప్పుడు మీకు తీసుకోదండి. ఎందుకంటే మనం లెవెల్స్ ఓన్లీ ఇక్కడ 110 అండ్ 120 మిడిల్లోనే తీసుకోమని ఇచ్చాం. ఓకే. బట్ మీకు ఆల్వేస్ బెస్ట్ ప్రైస్లోనే ఎన్ఎస్సి వాళ్ళు మీకు ప్రైసింగ్ ఇస్తారండి. సో 110 హిట్ అవ్వగానే మోస్ట్ ఆఫ్ ద డేస్ మీకు ఆర్డర్ ఫిల్ అయిపోవడం జరుగుతుంది. అది బై అబోవ్ సెల్ బిలో అండి. అండ్ ఫోర్త్ వచ్చేసి అండర్లయింగ్ అండి. ఐ థింక్ దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇన్ ఇండియా. జస్ట్ లైక్ మీకు ఎలా అయితే ఇందాక అండర్లయింగ్ ఎగ్జిట్స్ ఇచ్చామో అండర్లయింగ్ ఎంట్రీ కూడా ఇచ్చామండి మేము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూడొచ్చు నిఫ్టీ 23,236 దగ్గర ఉందండి. మీరు 23,000 ఫర్ ఎగ్జాంపుల్ 250 అని ఇచ్చారు. సో ఎప్పుడైతే 23,250 టచ్ అవుతుందో అప్పుడు మీకు ఈ పైన మీరు ఏదైతే సెట్ చేసుకొని పెట్టుకున్నారో స్ట్రైక్, సిఈ, నెంబర్ ఆఫ్ లాట్స్ అండ్ ఆల్ దాట్ మీకు మీ పారామీటర్స్ ప్రకారంగా ఆర్డర్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే. సో ఫోర్త్ వచ్చేసి అండర్లయింగ్ అండి. అగైన్ ఎవరైతే టెక్నికల్ అనాలిసిస్ చేస్తున్నారో వాళ్ళకి ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అండర్లయింగ్ ఎంట్రీస్, అండర్లయింగ్ ఎగ్జిట్స్ అండ్ ఆల్. సో ఇప్పుడు మీకు ఈ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు ఆల్రెడీ తెలుసు ఎంట్రీ, ఎగ్జిట్ ఆల్, ట్రేడ్ బుక్ ఇవన్నీ కూడా మీకు ఇంతకు ముందే ఉన్నాయి. ఫ్లిప్ బై సెల్ ఉంది మీకు. ఫ్లిప్ బై సిఈ అండ్ పిఈ ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బైలో ఉన్నారు అండ్ మీరు సెల్కి రావాలనుకుంటున్నారు. ఇమీడియట్గా మీరు ఫ్లిప్ బై సెల్ అని కొడితే మీకు బైది ఎగ్జిట్ అయిపోయి సెల్లోకి వస్తుందండి. అలాగే ఫ్లిప్ సిఈ పిఈ అని కొడితే సిఈ ఎగ్జిట్ అయి పిఈ, పిఈ ఎగ్జిట్ అయి సిఈలోకి వెళ్తుందండి. ఓకే. ఇవి ఆల్రెడీ మనకి ఇంతకు ముందు ఉన్నాయండి. ఒకవేళ మీకు తెలియకపోతే వేరే వీడియోస్ ఆల్రెడీ చేసాం మనం ఇంతకుముందు, మీరు ఆ వీడియోస్ చెక్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఒకసారి మనం ట్రేడ్ బుక్ కూడా వెళ్దామండి. ట్రేడ్ బుక్లో కూడా మీరు చూడొచ్చు మనకి ఎగ్జిట్ బటన్ ఉంది అండ్ ట్రయల్ నవ్ అని ఉందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూడండి ఫ్రెండ్స్, మనం ఆర్డర్ బుక్ వెళ్దామండి. ఆర్డర్ బుక్లో మనకి పెండింగ్ ఆర్డర్ పెండింగ్ ఆర్డర్ లేదు ఫ్రెండ్స్. ఎందుకు పెండింగ్ ఆర్డర్ లేదు అంటే మనం స్టాప్ లాస్ ఏం పెట్టలేదండి. స్టాప్ లాస్ కనుక పెట్టుంటే మనకి పెండింగ్ ఆర్డర్ అయ్యేది. ఎనీవే ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేసుకుంటున్నామండి, ట్రయల్ నవ్ అనే ఒక బటన్ అండి. ట్రయల్ నవ్ బటన్ అంటే మీరు ఎప్పుడైతే ప్రాఫిట్లో ఉంటారో, ఓకే, ప్రాఫిట్లో ఉన్నప్పుడు మీరు ట్రయల్ నవ్ బటన్ కొడితే మీరు చూడొచ్చు ఇప్పుడు అది ఏం చేస్తుందంటే ఇంతకుముందు ఆర్డర్ ఉంటే ఆ ఆర్డర్ని మోడిఫై చేసి ఎక్కడైతే ఎంట్రీ ఉంటుందో ఆ ఎంట్రీ ప్రైస్కి ట్రయల్ చేస్తుందండి. మనకి ఇంతకుముందు ఆర్డర్ లేదు కాబట్టి ఇప్పుడు కొత్తగా మనం ఆర్డర్ ట్రయల్ నవ్ అని కొట్టగానే కొత్తగా ఒక ఆర్డర్ని అది ప్లేస్ చేసిందండి. ఓకే. అండ్ ఏ ప్రైస్ దగ్గర చేసిందండి, మన ఎంట్రీ ఎక్కడుందో అక్కడ. మాకు మీరు చూడొచ్చు ఇక్కడ ఎంట్రీ 53.9 ఉంది. సో ఇక్కడ కూడా మీరు చూడొచ్చు 53.9 దగ్గర మనకి
ఇది స్టాప్ లాస్ అనేది క్రియేట్ చేసిందండి. సో, ఈవెన్ ఇప్పుడు మార్కెట్ వెనక్కొచ్చినా కూడా మనకేం ప్రాబ్లమ్ లేదండి. మనం నో ప్రాఫిట్, నో లాస్‌లోనే ఎగ్జిట్ అవుతాం మనం. రైట్? సేమ్ ఫీచర్ మీకు ఇక్కడ కూడా ఇచ్చామండి. మీరు చూడొచ్చు ట్రైల్ టు కాస్ట్ అని. ఇది మీరు ఆర్డర్ పెట్టక ముందే ఇవ్వచ్చండి. ఇన్ కేస్ ఆర్డర్ పెట్టిన తర్వాత మీకు ఏ పాయింట్‌లోనైనా మళ్ళీ మార్కెట్ వెనక్కి వెళ్ళొచ్చేమో అని అనుకుంటే అప్పుడు మీరు ఈ బటన్‌ని యూజ్ చేసుకోవచ్చు ట్రైల్ టు కాస్ట్. ఓకే. అండ్ అట్లాగే హాఫ్ ఎగ్జిట్ కూడా ఉందండి మనకి. ఇన్ కేస్ మీకు 10 లాట్స్ ఉంది. ఓకే. ప్రాఫిట్‌లో ఉన్నారు. ఒక 5 లాట్స్ ఎగ్జిట్ అయిపోదాం అనుకుంటే మీరు సింపుల్‌గా హాఫ్ ఎగ్జిట్ కొట్టొచ్చండి. మేము హాఫ్ ఎగ్జిట్ బటన్స్ ఇచ్చాం. పార్షియల్ ఎగ్జిట్ కూడా కొట్టొచ్చండి. లెట్స్ సే మీరు 3 లాట్స్ ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నారు. పైన ఇక్కడ 3 అని ఇవ్వచ్చు. ఇచ్చి మీరు పార్షియల్ ఎగ్జిట్ కొట్టొచ్చు. సో, ఈ ఆప్షన్స్ అన్నీ మీకు అవైలబుల్ ఉన్నాయండి. యాజ్ ఐ సెడ్ మీకు ఇది చాలా హ్యాండీ అండ్ వెరీ పవర్‌ఫుల్ స్కాల్పింగ్ టూల్ అండి. ఇండియాలో వెరీ ఫస్ట్ స్కాల్పింగ్ టూల్ ఈ ఫీచర్స్ మీకు ఇస్తుంది. సో, ఇన్ కేస్ ఒకవేళ మీకు కనుక ఈ టూల్ కావాలి అంటే నేను డిస్క్రిప్షన్‌లో నెంబర్ పెడతానండి. మీకు ఫ్రీగా అవైల్ చేసుకోవచ్చు ఈ టూల్‌ని. మాకు జస్ట్ ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. మేము ఫ్రీగా ఎలా అవైల్ చేసుకోవాలని చెప్తాము. అండ్ అట్లాగే నెక్స్ట్ ఫ్యూచర్‌లో ఇంకొక 1, 2 వర్షన్స్ వస్తున్నాయండి. అందులో ఇంకొన్ని ఫీచర్స్ మేము ఇంకా రిలీజ్ చేస్తున్నాము. సో, ఒకవేళ మీకు కనుక దాని అప్డేట్స్ కావాలి అనుకుంటే, లేదంటే మా వేరే ఆల్గో టూల్స్ ఇలాంటి ఇన్నోవేటివ్ ఆల్గో టూల్స్ మేము చాలా డెవలప్ చేస్తుంటామండి. మీకు అప్డేట్స్ కావాలి అనుకుంటే మీరు మర్చిపోకుండా ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి. బెల్ ఐకాన్ మీద హిట్ చేయండి. ఓకే. అండ్ ఇందాక చెప్పినట్టుగా మీకు ఈ టూల్ కావాలంటే మాకు వాట్సాప్ చేయండి. నెంబర్ డిస్క్రిప్షన్‌లో పెడతాము. ఓకే. లేదంటే మీరు మా వెబ్‌సైట్‌కైనా వెళ్ళొచ్చండి. bluechipalgos.com. ఇక్కడ కాంటాక్ట్ పేజ్ ఉంది. మీరు మాకు ఈ కాంటాక్ట్ పేజ్‌లో ఉన్న నెంబర్‌కి వాట్సాప్ అయినా చేయొచ్చు. ఆల్రైట్. సో, అదండి ఈరోజు మన టాపిక్ ట్రేడ్ స్కాల్పర్ కొత్త వర్షన్ 1.6.33. నేను వేరే వీడియోలో ఇంకొక ఆల్గో టూల్ గురించి మళ్ళీ మాట్లాడతాను. అప్పటి వరకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.